నా పేరు ఉమర్చి అనురాధ. నేను రచయిత్రిని. తెలుగు సినీ రచయితల సంఘం ప్రస్తుత ప్రధాన కార్యదర్శిని. మా పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆకెళ్ళ గారి గురించి చెప్పాలంటే, రచయితగా ఆయన చేసిన సేవలు మనందరికీ తెలుసు. స్వాతిముత్యం, శృతిలయలు, సిరివెన్నెల లాంటి మంచి సినిమాలు రాశారు. అండ్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, తెలుగు సినీ రచయితల సంఘం అనేది ఒక స్వరూపాన్ని ఏర్పరచుకుని ఈరోజు విజయవంతంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణమైన వారిలో ఆకెళ్ళ గారు కూడా ఒకరు. మా అందరికీ చెప్పేవారు, ప్రారంభ దశలో ఆయన వారి ఇంట్లో కార్యాలయాన్ని నడిపేవారు అని చెప్పేవారు. అండ్ మాకు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని ఒక కార్యాలయాన్ని నడపాలంటే ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత నిబద్ధతగా ఉండాలి, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్త వహించాలి అని ఆయన చెప్పేవారు. మా అందరికీ ఆయన ఒక దిశానిర్దేశం చేశారనే చెప్పాలి. అంటే ఒక రూపాయి యూనియన్లోకి వచ్చింది అంటే ఆ రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత జాగ్రత్త పరచాలి అని ఒక సిస్టమేటిక్ ఒక సిస్టమ్ని ఆయన ఏర్పరిచారు. ఇప్పుడు మేమందరం కూడా ఆయన ఏర్పరిచిన ఆ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. నన్ను ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఆయన నన్ను ప్రపోజ్ చేసి ఆయన పదవి విరమణ చేశారు. చాలా మంచి మనిషి, గొప్ప మనసున్న వ్యక్తి. నన్ను ఆయన తన కూతురు అని చెప్పేవారు. వాళ్ళ అమ్మాయి పేరు కూడా అనురాధే, నా పేరు కూడా అనురాధే. సో నన్ను 5వ అమ్మాయి కూతురు అని చెప్పేవారు. నా హస్బెండ్ని కానీ మా అబ్బాయిని కానీ తన ఫ్యామిలీగా చూసుకునేవారు. ఆయన ఇప్పుడు లేరు అనడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ నిజాన్ని మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. మా అధ్యక్షులు శ్రీ పరచూరు గోపాలకృష్ణ గారు ఈ సమయంలో అమెరికాలో ఉన్నారు, అమెరికా పర్యటనలో ఉన్నారు. కాబట్టి వారు ఇక్కడికి రాలేకపోతున్నారు. వారి మనసంతా ఇక్కడే ఉంది. చాలా బాధపడ్డారు నిన్న ఈ విషయం తెలిసిన వెంటనే. చాలా షాక్కి గురయ్యారు. అమ్మ విజయలక్ష్మి గారు కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. మేము రేపు సాయంత్రం 4 గంటలకి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో మా తెలుగు సినీ రచయితల సంఘం తరపున సంస్మరణ సభని ఏర్పాటు చేశాము. దయచేసి ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ తప్పకుండా రావాలి. తెలుగు సినీ రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆకెళ్ళ గారి కార్యవర్గంలో నేను కూడా ఒక సభ్యుని. ఆకెళ్ళ గారు తెలుగు సినీ రచయితల కోసం ఒక సంఘాన్ని ఏర్పరిచి దానికి అనేకమైన కృషి చేసి గత 15 సంవత్సరాలుగా అతను మా దగ్గర సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఏర్పరిచిందే ఇదంతా బాగా చేశారు. ఆయన ఒక నియమ నిబద్ధలతో ఉన్నాడు. చిన్న నటుడిగా మొదలైన ఆయన ప్రస్తావన 80 సినిమాలు రాసిన రచయితగా ఎదిగారు. ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా ఆయన ఎప్పుడు చాలా సౌమ్యంగా బాగా ఉండేవాడు. ఎప్పుడైనా అడిగితే ఏమయ్యా ఈ సంఘం కోసం ఏమైనా చేయాలి అని చెప్పేవాడు. అతనితో మేము చేసిన జర్నీ బాగా జరిగింది. ఆయనకు ఆత్మశాంతి కలగాలని మా రైటర్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. మా అధ్యక్షుడు గోపాలకృష్ణ గారు అమెరికాలో ఉన్నందువల్ల రాలేకపోయారు. వారు ప్రతి నిమిషం అడిగి తెలుసుకుంటున్నారు ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని. అదే రకంగా అమ్మగారు కూడా తెలుసుకుంటున్నారు. వారికి మా ఆకెళ్ళ గారికి మా సంఘం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. రేపు అదే రకంగా ఆదివారం నాడు 4 గంటలకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో వారి సంస్మరణ సభ జరుగుతుంది. చాలామంది వస్తున్నారు. వారు మొదట ఏ సినిమాతో అయితే మొదలయ్యారో 80 సినిమాల ప్రస్తావన పూర్తి చేశారు. సో ఆ సందర్భంగా అనేక మందిని, వారితో పరిచయం ఉన్న వారిని, వారు కలిసి చేసిన వాళ్ళందరినీ మేము పిలుస్తున్నాం. అక్కడ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.